హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ ముద్దపప్పు, దాంతోపాటు అరటికాయ ఉప్పు కారం పెట్టి ఫ్రై చేస్తున్నాను. దీనికి ముందుగా ముద్దపప్పు ఏమో వండుతాను. పప్పు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. వీటిని ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకొని. ఇందులో పప్పు మనం తీసుకున్న కప్పుడు ఏమో తీసుకున్నాను కప్ తోటి వేయించుకోవాలి. కొంచెం పప్పుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దోరగా వేయించుకోవాలండి. ఇదిగోండి, పప్పు వేగిపోయింది. ఇలా దోరగా వేగితేనే పప్పు అనేది తాలింపు పెట్టుకున్న తర్వాత బాగుంటుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కడుక్కోవాలన్నమాట. పప్పును ఒకసారి కడుక్కోవాలి, కడిగి అప్పుడు ఉడికించుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది. ఇలా తిప్పేసి నీరు వంపేద్దాం. ఇదిగోండి, పప్పు కడిగేసాను. ఇందులో వాటర్ వేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకున్నాను, పెద్ద గ్లాస్ తోటి. పసుపు కొంచెం, పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం, ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి. దీన్ని కుక్కర్ కప్పు పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగిస్తున్నాను. 5 విజిల్స్ ఉంచుకుందాం. ఇంతట్లాగా మనం అరటికాయ తరుక్కుందాం, ముక్కలు తరుక్కుందాం. ఇదిగోండి, అరటికాయలని ఇప్పుడు తరుక్కోవాలి. దీని పేలు తీసేసుకుందాం. ఇదిగోండి, ఇలా తరుక్కోవాలి. దీన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. పప్పు ఉడికిపోయిందండి, 5 విజిల్స్ వస్తాయి. దీన్ని గ్యాస్ ఆఫ్ చేస్తాను. దీన్ని పక్కన చల్లారబెట్టుకుందాం అనమాట. కొంతసేపు ఉంచి దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లగా అవుతుంది. అంతట్లాగా అరటికాయ తాలింపు పెట్టుకుందాం అనమాట. వీటిని కళాయి పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం.